అర్థమవుతుంది. కోటర్ గాజు సీసాకే అమ్ముడుపోయే నా కొడుకులకి ఈ గాజు గ్లాస్ విలువ ఎలా తెలుస్తుంది? ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాను, ఇప్పుడు ఆయన చేసిన పనుల గురించి మాట్లాడమంటావా? లెక్క పెట్టుకో, గ్రామ సర్పంచ్ గా కూడా ఎన్నిక కాకుండా దేవాలయం లాంటి పార్లమెంటులో దర్జాగా రాజసంగా రాజులా అడుగుపెట్టాడు. 4 సంవత్సరాలు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పార్టీని నడపడమే కాదు, అధికార ప్రతిపక్షాలను గడగడలాడించాడు. అరకు గిరిజనుల కోసం 12 కిలోమీటర్లు నడుచుకుని వెళ్లి మరీ వాళ్ళ సమస్యలను తెలుసుకున్నాడు. ఉద్దానం అనే ఊరుందని కూడా ఎవరికీ తెలియదు, కానీ ఆయన రాగానే ఇన్ని సంవత్సరాల సమస్యలు కూడా సాల్వ్ అయిపోయినాయి. తుందూరు ఎక్వా పార్క్ ఇష్యూ గురించి తెలుసా? సెట్టుపల్లి భూముల గురించి తెలుసా? ఇసుక మాఫియా గురించి తెలుసా? తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ గురించి తెలుసా? రాజధాని భూముల గురించి తెలుసా? రాయలసీమ రెయిన్ గన్స్ అక్రమాల గురించి తెలుసా? ఫాతిమా కాలేజ్